శ్రీమాత్రే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ మదనా మదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి? మన ఇంట్లో డబ్బు ఎప్పుడూ కూడా ఉండాలి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలన్నా, డబ్బుకి లోటు ఉండకూడదన్నా, మంచి ఐశ్వర్యం కలగాలన్నా కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా ఎప్పుడూ కూడా శుభ్రంగా మంచి ఉతికిన బట్టలు, మంచి వస్త్రాలు ధరించాలి. ఎప్పుడు కూడా దేవుడి గది శుభ్రంగా ఉండాలి. ఎక్కడ వస్తువులు అక్కడ పడేయడం కానీ అలా చేయకూడదు. మీరు పూజ చేయలేకపోతే ముందు రోజు పువ్వులు తీసేయాలి. మళ్ళీ 2 రోజులకో 3 రోజులకో పువ్వులు పెట్టేదాకా అలా ఉంచకూడదు. ఎప్పుడు కూడా పాత పువ్వులు దేవుడి మీద ఉండరాదు. ఉదయాన్నే స్నానం చేసి ముందు రోజు పువ్వులు తీసేయాలి. అవన్నీ కవర్లో వేసి పక్కన పెట్టుకుని దూరంగా పారేయాలి. దేవుడి గది మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజుల్లో శుభ్రం చేసి దేవుడి దగ్గర అస్తమానం చేసిన పసుపు కుంకాలు అవి శుభ్రంగా ఉంచండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా జపించవలసినటువంటి మంత్రం. మీరు ఎప్పుడైనా బ్యాంకులో డబ్బు వేసినప్పుడు కానీ, బీరువాలో డబ్బులు దాచినప్పుడు కానీ నేను ఒక మంత్రం చెప్తాను, అది అనుకుంటూ మీరు దాంట్లో పెట్టండి. మీకు ఎప్పుడు కూడా డబ్బుకి లోటు ఉండదు. ఓం శ్రీం శ్రీం శ్రీం, ఓం శ్రీం 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 అని. శ్రీ అంటే లక్ష్మీదేవి బీజాక్షరం, మూలమంత్రం అన్నమాట. ఆ శ్రీ అనేది లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఓం శ్రీం 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 అనుకుంటూ ఎక్కడైనా డబ్బు పెట్టి ఓం మహాలక్ష్మీదేవ్యే నమః అని నమస్కారం చేయండి. ఆ డబ్బు మీకు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది. అంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి అంతే తప్ప ఖర్చు పెట్టకుండానే ఉండరు అని అంటలేదు. ఇది ఖర్చు పెట్టాలా వద్దా అన్న ఆలోచన అనేది కలిగి అనవసరమైన ఖర్చులు, కొన్ని దుబారా ఖర్చులు తగ్గుతాయి. అనవసరానికి మాత్రమే ఖర్చు పెడతాం. అదేవిధంగా నేను ఒక మంత్రాన్ని చెప్తున్నాను. ఓం విశ్వ జగద్వంద్యాయ నమః, ఓం విశ్వ జగద్వంద్యాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఈ రెండు కానీ ఓం శ్రీం విశ్వ జగద్వంద్యాయ నమః ఈ యొక్క మంత్రాన్ని కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఓం శ్రీం విశ్వ జగద్వంద్యాయ నమః అనే మంత్రాన్ని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఉదయం సాయంత్రం 108 సార్లు దేవుడు మందిరం దగ్గర కూర్చుని 4 పువ్వులు దేవుడికి పెట్టి దీపారాధన చేసుకుని లక్ష్మీదేవిని తలుచుకుని నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని పఠించండి. మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా నెమలి పింఛం, నెమలి ఏక అంటారు. దాన్ని ఎప్పుడూ కూడా మీ జేబులో పెట్టుకుంటూ ఉండండి. అదేవిధంగా పాకెట్లో పెట్టుకునే అద్దాలు దొరుకుతాయి. ఆ అద్దం కనుక మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు బ్యాగులో కానీ, పర్సులో కానీ, మగవాళ్ళు జేబులో కానీ పెట్టుకుంటే కొంచెం దిష్టి దోషం అనేది పోతుంది. అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గుతాయి. కాబట్టి ఈ యొక్క ఇంట్లో ప్రతి శుక్రవారం మంగళవారం కూడా కొబ్బరి పొడి, కర్పూరం, ఆవు నెయ్యి, కొబ్బరి పొడి, కొంచెం హారతి కర్పూరం కొద్దిగా పొడి, ఆవు నెయ్యి కలిపి ధూపం కింద వెయ్యండి. కొబ్బరి చెక్కలు ఉంటాయి కదా, అది పొడి చేయండి. కొబ్బరి పౌడర్ దొరుకుతుంది. అది ఆవు నెయ్యి కొద్దిగా హారతి కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ కలిపి ఆ నిప్పుల మీద వేసి ఇల్లంతా సాంబ్రాణి ధూపం కింద వేయండి. ఇలా మంగళవారం శుక్రవారం చేయండి. మిగిలిన రోజుల్లో ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయండి. పసుపు నీళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే గుమ్మం దగ్గర, తులసికోట దగ్గర చల్లండి. అదేవిధంగా మీరు నెలకు ఒక్కసారైనా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేయండి. అవకాశం ఉన్నవాళ్ళు ప్రతి శుక్రవారం చేయండి. అదేవిధంగా పౌర్ణమి శుక్రవారం వచ్చిన రోజునాడు కానీ, ఏకాదశి శుక్రవారం వచ్చిన రోజున కానీ, శుక్రవారం ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజున కానీ తామర పువ్వులతో లక్ష్మీదేవి పూజ చేసి పాలతో అభిషేకం చేసి శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమ పూజ చేసి ఒక 11 కానీ 27 కానీ కనీసంలో కనీసం 9 అయినా సరే తామర పువ్వులతో పూజ చేయండి. మీకు సంపూర్ణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా మీ ఇంట్లో
లక్ష్మీదేవి ఫోటో దగ్గర తామర పువ్వులతో పూజ చేయండి. మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి నాడు, ఉత్తరా నక్షత్రం రోజుని లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మీరు బ్యాంకులో డబ్బులు దాచినప్పుడు, ఎవరి దగ్గరైనా డబ్బులు ఇచ్చేటప్పుడు, లేదైనా ఏదైనా ఒక చోట డబ్బులు దాచేటప్పుడు కూడా ఓం శ్రీం 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 అని మనసులో అనుకుంటూ డబ్బులు దాచండి. ఎప్పుడూ దాస్తూనే ఉంటారు, లక్ష్మి మీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు పాటించండి. లక్ష్మీదేవిని నిరంతరం కూడా ఓం శ్రీం విశ్వజగద్వంద్యాయ నమః, లేకపోతే ఓం శ్రీం శ్రీమాత్రే నమః ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం 108 సార్లు పఠించండి. మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. కలగాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.